ఇంటి బయట షెడ్లో కొన్ని రోజుల పాటు మీరక్కడే ఉన్నారు కదా, ఎందుకని? అది ఇంట్లోకి వచ్చి వేడిగా ఉంటుంది. బాలానే కాదు, వేడు కూడా ఆ షెడ్ లో కొన్ని రోజులు ఉన్నాడు. అక్కడైతే బాగా గాలి వీస్తుంది. మీలో ఎవరి ద్వారానైనా ఏ రకంగానైనా బాలసుధకి ఇబ్బంది పెట్టారా? నాకు నా భర్త గురించి మాత్రమే తెలుసు. నేను మిగతా వాళ్ళ గురించి పట్టించుకోను. మిగతా వాళ్ళు మా గురించి ఏం అడగరు. మోసం చేయడానికి ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. ఈ కుటుంబానికి వారసుడు రాబోతున్నాడని సంతోషంగా ఉందాం. అమ్మకి అందరూ చాలా సంతోషం. సంతోషం ఎక్కువ అమ్మకి నిద్రే రావడం లేదు కదమ్మా. బాలసుధ ఏ కంప్లైంట్ ఇవ్వకపోవటం వల్ల ప్రస్తుతం మీరు తప్పించుకున్నారు. మేడం, మీరు అడగాల్సిన ప్రశ్నలంతా అడిగేశారా? నా భార్యని నేను బానే చూసుకుంటున్నాను. దీని మీద ఒక చిన్న గీత పడినా కూడా నేను తట్టుకోలేను మేడం. అది కరెక్ట్. తన్ను తప్పుగా మాట్లాడారని చెప్పి గొడవ పడి కత్తితో పిడిపించుకొని 1 నెల పాటు మంచంలో పడుకున్నాడు. అయితే సరే, మేము బయలుదేరుతాం. నీకు మొబైల్ ఫోన్ ఉందా? లేదు. కడుపుతో ఉన్న వారికి రేడియేషన్ చాలా ప్రమాదం, అందుకే నేను కొనివ్వలేదు మేడం. వీడికి చాలా భయం మేడం. అవసరమైంది ఏదైనా సరే అస్సలు కొనివ్వడు. అవసరమైన సమయంలో ఇచ్చేస్తాడు. ఇదిగో, నువ్వు ఉంచుకో. ఇది మా హెల్ప్ లైన్ నంబర్. ఏ అవసరం వచ్చినా సరే ఈ నంబర్కి కాల్ చేయొచ్చు. మీకు ల్యాండ్ ఫోన్ ఉంది కదా? మాటికి రిపేర్ అవుతుంది. మీరు రిపేర్ చేయకుండా ఉంటే అదే మాకు చాలు. బాలసుధ ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఫోన్ అందుబాటులో ఉండేలాగా చూడండి. ఇంకోసారి కంప్లైంట్ వస్తే మేము ఇలా మాట్లాడడానికి రాము. కస్టడీలోకి తీసుకోవడానికి పోలీసులు వస్తారు. అసలు ఇంకా ఏ కంప్లైంట్ రాదు మేడం. వేణుగోపాల్, ప్రస్తుతం మీ భార్యని భయపెట్టి కంప్లైంట్ ఇవ్వకుండా ఆపగలిగారు. కానీ మాకు బాగా తెలుసు మీరు బాలసుధతో క్రూరంగా ప్రవర్తిస్తున్నారని. మీకు అంత ఖచ్చితంగా తెలుసంటే నేను కస్టడీలో తీసుకోండి మేడం. మీరు మారడానికి, మీ భార్యతో ప్రేమగా ఉండటానికి మీకు ఒక అవకాశం దొరికిందనుకోండి. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ మీకు దొరకదు. అందుకని జాగ్రత్తగా ఉండండి. ఇక మీదట బాలసుధకి ఇక్కడ ఏ కొరత ఉండకూడదు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఎవ్వరికీ భయపడక్కర్లేదు. ఏం అవసరం వచ్చినా మాకు కాల్ చేయి. నువ్వు సురక్షితంగా ఉన్నావని మాకు నమ్మకం కలిగేంత వరకు మేము నీకు తోడుగా ఉంటాం. ధైర్యంగా ఉండు, సరేనా? వెళ్దామా? వెళ్ళొస్తాను. బాలా గురించి ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోవడం వల్ల ఎవరి మీద మేము చర్య తీసుకోవడం కుదరదని మహిళా కమిషన్ చెప్తోంది. ఎంతో తట్టుకున్నారు, అయినా కూడా ఎందుకక్క భర్తకి ఎదురుగా కంప్లైంట్ ఇవ్వటం లేదు? అదే వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఒకవేళ బాలాకి మానసిక స్థితి బాగోలేదేమోనని మహిళా కమిషన్ అనుమానిస్తోంది. బాలాక హస్బెండ్ బెదిరించుంటారేమో. కంప్లైంట్ ఇచ్చాక ఇప్పటికీ ఏదైనా పనిష్మెంట్ దొరికినా మళ్ళీ అదే ఇంట్లోనే కదా ఉండాలి. పరిస్థితి ఇంకా దారుణం అవుతుందేమో అని బాలాక భయపడి ఉంటుంది. ఇలా జీవితాంతం భయపడుతూ బతకగలమంటావా? తప్పించుకునే ఛాన్సే ఆ అమ్మాయికి లేకుండా పోయింది. లాలి ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడే పిలిచాను, వస్తుంది. నువ్వు అనుకుంటున్నట్టు చెమేలి ఏమీ ఈ మందులు వేసుకోదు. అందుకేగా వేరే మార్గం వెతుకుతున్నాను. డెలివరీ వరకు ఇవ్వొద్దని డాక్టర్ చెప్పారు. ఆ తర్వాత మార్పు ఉంటుంది. మంచి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించకపోతే చెమేలి రోగం తగ్గుతుందని నాకు అనిపించడం లేదు. నిన్ను బాధ పెట్టడానికి నేను చెప్పలేదు. దాని ప్రవర్తన మనం చూస్తూనే ఉన్నాంగా. రోజుకి 2 సార్లు మందులు వేసుకుంటే తగ్గే రోగం కాదు తనది. మంచి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అది తగ్గదు. ఎలాగమ్మా తన్ని పరిస్థితుల్లో హాస్పిటల్ తీసుకువెళ్దాం? ఐరన్ టాబ్లెట్ కూడా వేసుకోవడానికి సిద్ధంగా లేని తను ఆ విధంగా చేస్తుందా? గర్భిణీగా ఉంది, లేకపోతే తనని బలవంతంగా తీసుకెళ్లేవాళ్ళం. ఆ ఒక్క కారణం వల్లే కదా మనమంతా ఊర్చుకుంటున్నాం. ఈ మెడిసిన్స్ ఇచ్చి చూద్దాం,
ఏదైనా మార్పు వస్తుందని నమ్ముదాం. ఎందుకు మేడం పిలిచారు? ఆ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి పిలిచాం. ఏంటి విషయం? లాలి, వీటిని చూసారా? 2 విధమైన టాబ్లెట్స్ ఉన్నాయి, తీసుకోండి. ఉదయం సాయంత్రం ఒక్కొక్కటిగా చమేలికి ఇవ్వాలి. ఏంటి సార్ ఇవి? చమేలి మేడం కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఏదైనా అపాయం జరుగుతుందా? అటువంటిది కాకుండా ఉండడానికి మందు. అలా ఏం మందు సార్ ఇది? వైటమిన్ టాబ్లెట్స్. చెమ్మెలి ఇప్పుడు కావాల్సింది తినడం లేదు కదా, కొన్ని వైటమిన్స్ అయినా సరే బాడీకి వెళ్ళని. అది మంచిదే. నిద్ర లేకపోవటం వల్ల తనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సరిగా ఆహారం తినకపోవటం వల్ల మేడం. అవన్నీ సరిచేయడానికి ఈ మందులు. అలాగా? అయితే నాకు కూడా రక్తం తక్కువగానే ఉంది. ఇది మీకు బాగు చేయడం కోసం తీసుకురాలా? నాకు తెలుసులేండి సార్, ఇతరుల వస్తువుల్ని ఈ లాలి ఏమాత్రం తాకదు. వీటిని తప్పకుండా నేను చమేలి మేడంకి ఇస్తాను. మేమిచ్చాము అని చెప్పి ఇవ్వద్దు, తను వేసుకోదు. అది నిజమే కదా సార్. ఇప్పుడు మీరు పచ్చి మంచినీళ్ళు ఇచ్చినా కూడా నేను తాగి దానిలో ఏ సమస్య లేదని తెలిసాకే మేడం తాగుతారు. ఎలాగైనా చమేలి ఈ మందులు వేసుకునేలా చెయ్యి. నేనెలా ఇవ్వగలను? ఏదో ఆవో దూడ అయితే పళ్ళల్లో పెట్టి ఇచ్చేసేయొచ్చు. ఇది అలా కాదు కదా. టీలోనో కాఫీలోనో నీళ్ళలోనో కల్పిస్తే చాలు. ఒకవేళ చమేలికి ఏదైనా అనుమానం వస్తే నువ్వు తీసుకుంటున్న విటమిన్ మాత్రం అని చెప్పు. ఏ పరిస్థితుల్లోనూ తన పాకెట్ చూడకూడదు. నేనేమి చూపించను, 100% నన్ను నమ్మొచ్చు. ఈ టాబ్లెట్స్ అన్నిటినీ చమేలి మేడంతో వేసుకునేలా చేయడం నా బాధ్యత. సరే, నువ్వు రూమ్ లోకి వెళ్ళు. ఎక్కువసేపు ఇక్కడ ఉన్నావంటే తనకు అనుమానం వస్తుంది. సార్, జీతం ఎక్కువ ఇస్తామని నన్ను చాలా మంది పిలుస్తున్నారు. ఈ నెల నుండి నా జీతం కాస్త పెంచుతారా సార్? అదంతా ఆలోచిద్దాం. ఇప్పుడు మీరు చమేలి దగ్గర వెళ్ళండి. ఇంకా ఆ టాబ్లెట్స్ తనకు కనిపించనివ్వను. దీన్ని నమ్మచ్చా? నమ్మాలి. అది తప్ప మనకు వేరే మార్గం లేదుగా. లాలి, తాగడానికి నీళ్లు. నీళ్లు ఇచ్చే ముందు మీకు నేను ఒక విషయం చెప్పాలి. అది మిమ్మల్ని మీ బిడ్డని లేకుండా చేయడానికి ఇక్కడ గూడు పుటానీలు చేస్తున్నారని మీరు చెప్పినప్పుడు నేను అస్సలు నమ్మలేదు. కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. అలాంటి వ్యవహారం ఇక్కడ జరుగుతోంది మేడం. ఇవి చూసారా? మేడం తాగే పాలల్లోనూ నీళ్లలోనే ఇది కలిపిమ్మని నన్ను ఇక్కడికి పంపించారు. మీరు ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ టాబ్లెట్స్ అని చెప్పారు. అందుకు మంచి ఆహారం తింటే సరిపోదా ఏంటి? ఇవి చూడగానే నాకు అనుమానం వచ్చింది. నేను వీటిని మీకు ఇచ్చాక మీకేదైనా సమస్య వచ్చిందంటే నేను హత్య కేసులో ఇరుక్కుపోతాను. ఇది నీకెవరిచ్చారు? మీ అత్తయ్య గారును ఇంకా సూరజ్ సారు. నువ్వెందుకు తీసుకున్నావు? నాకు జీతం ఇస్తుంది సారే కదా, మరి చేయనని ఎలా చెప్తాను? ఈ నెల నుండి జీతం ఎక్కువ ఇస్తానని కూడా చెప్పారు. ఇవి వైటమిన్ టాబ్లెట్స్ కావు, నన్ను లేకుండా చేయడానికి ఇవి. అలాగా నాకు అనిపించింది, అందుకే మీకు చెప్పాను. ఇక్కడ మీకు వ్యతిరేకంగా ఏదో గూడుపుటాని జరుగుతుందని. ఇక నుంచి ఎవరేమిచ్చినా నువ్వు తీసుకోకూడదు. నేనేం తీసుకోను మేడం. డబ్బు కోసం ఏది పడితే అది చేసేదాన్ని కాదు మేడం. మీ కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపడానికి ఇచ్చిన మందులని నాకు అప్పుడే అనుమానం వచ్చింది, అందుకే తీసుకొచ్చాను. ఒకవేళ వీటిని నేను తీసుకోకపోతే వేరే ఏదైనా విధంగా మీకు ఇచ్చేవాళ్ళు. అలా చేయకుండా ఉండటానికే మీకు ఇస్తానని నేను తీసుకొచ్చాను. నేను వీటిని పొడి చేసి మీకు ఇస్తున్నానని వాళ్ళు అనుకుంటారులే. ఇక్కడున్న వాళ్ళందరూ కలిసి నన్ను నా బిడ్డని చంపాలనుకుంటున్నారు. తప్పించుకోవాలి. ఇప్పుడు ప్రమాదం నుంచి తప్పించుకున్నారుగా. మీకేదైనా విటమిన్ టాబ్లెట్స్ కావాలంటే నాతో చెప్పండి, నేను తీసుకొచ్చిస్తాను. వీటిలాగా ఇంగ్లీష్ మందులు కాదు కదా, మంచి ఆయుర్వేద మందులు తెస్తాను. ఏదేమైనా ఆయుర్వేద మందులే గర్భిణీ స్త్రీలకు మంచిది. నాకే మందులు అక్కర్లేదు. ఇక్కడి నుంచి తప్పించుకుంటే చాలు. లేదంటే నా ఆదిని చంపినట్టు ఈ బిడ్డను కూడా సూరజ్ చంపేస్తాడు. ఓ సార్, పాపం మేడం. సార్ వాళ్ళ అమ్మగారే ఒక్కొక్కటి చెప్పి చేయిస్తున్నారు. ఆవిడికి మాత్రం ఒక డోస్ ఇప్పిస్తే చాలు, ఇక భయపడకుండా ఉండొచ్చు మేడం. ముందెక్కడి నుంచి బయటపడాలి.
నువ్వు నాకు సపోర్ట్గా ఉంటావా? అదేంటి అలా అడిగారు? నేను మీతో పాటేగా ఉన్నాను. నీకు కావాల్సింది నేను ఇస్తాను. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. మీరు ఏం చెప్పినా అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ప్లాన్ చేస్తాను, తర్వాత చెప్తాను. సరే, మీరు బాగా ప్లాన్ చేసి ఆ తర్వాత చెప్పండి. నాకు కూడా నచ్చినట్టయితే నేను మీకు పూర్తిగా సహకరిస్తాను. ఇప్పుడు వెళ్ళి మీకు నీళ్లు తీసుకొస్తాను. ఆ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకి నీళ్లు తాపిద్దాం. ఆ, అయితే నీకు నా మీద భయం ఉంది. హ, అందుకే కదే పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు అసలు ఏ కంప్లైంట్ చెప్పలేదు. అది మీకు భయపడి కాదు. మరి ఇంకెవరికి భయపడి చెప్పలేదు? మీరు నన్ను హింసిస్తున్నారని నేను చెప్పుంటే మిమ్మల్ని జైల్లో పెట్టేవారు. అవునవును, వేస్తారు. నువ్వు కంప్లైంట్ రాసి ఇచ్చిన వెంటనే నన్ను తీసుకెళ్లి ఊరేసారు. ఇంచుమించి పోతే కేసు వేస్తారు. కోర్టో లేదా కమిషనరో పిలిచినప్పుడు నేను ఒక లెటర్ రాసిస్తాను. తాగుడికి ఊరై మత్తులో అలా చేశాను, ఇంకా అలా చేయనని చెప్తాను. అంతటితో ఈ కేసు అయిపోతుంది. అది నాకు తెలుసు. మహా అయితే 2 ఏళ్ళు. ఈ 2 ఏళ్లలో ఏదో ఒకటి చేసి బయటకు వచ్చేస్తారు. మన చట్టం అలాంటిది కదా. మీకు ఆ శిక్ష పడితే చాలదు, అందువల్లే కంప్లైంట్ లేదు అన్నాను. ఇంతటికన్నా పెద్దదిగా ఏం శిక్షనే నాకు తయారు చేసి పెట్టావు? మీరు అనుభవిస్తున్న జీవితం. ఇక దేని మీద మీరు శ్రద్ధ చూపకుండా నా మీద మాత్రమే మీ శ్రద్ధ ఉండాలి. బయటికి వెళ్లే దారి మర్చిపోయి బాలా అన్న ప్రపంచంలో పిచ్చి పట్టి తిరగాలి. ఆ తర్వాత మీ బతుకుని చూసి నేను నవ్వుకోవాలి. నిన్ను వెంటనే తీసుకెళ్లి సైకాట్రిక్స్ చూపించాలి. అంతకంటే పెద్ద షాక్ ట్రీట్మెంటే కదా మీరు నాకు ఇస్తున్నది. అందువల్ల నేను మెంటల్ పేషెంట్ నవ్వను. ఇంక నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవని నీకు అర్థమైపోయింది. అంతేకాకుండా ఈ వేణుగోపాల్ కాకుండా బాలకేంటి జీవితమే. నిన్ను లాక్ చేసి పెట్టి నిన్ను ఇష్టపడతాను. నేను నీకు చూపించే ప్రేమ చూసి నువ్వు భయపడాలి. భయంతో ఒకరిని ఎలా ప్రేమించాలని నేను నీకు నేర్పిస్తానే. ఎవరు చెప్పారు మీరంటే నాకు భయమని? జాలి పడుతున్నాను. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడదాని మీద దౌర్జన్యం చేస్తున్న పాపాత్ముడివి. ఓ నీ రోల్ మోడల్, నిన్ను కాపాడేవాడు కదా. వాడే కదా నీ ధైర్యమైన మొకోడు మనోజ్ గాడు. వాడి తలకి దెబ్బ తగిలి రక్తంతో ఉన్నది నువ్వు చూసావు కదా. వాడే నీ మనసులో ఉన్న మొగోడా? వాడు లాంటి వాళ్ళు 10 మంది వచ్చినా ఎదిరించే మొగోడిని నేనేనే. ఆ బలాన్ని ఆడదాని మీద చూపిస్తున్నారని పాపమని అన్నాను. నీ అక్కకి చెప్పేనా ఇన్ని రోజులు వాడు నిన్ను దాచిపెట్టాడు? వాడు కాపాడుతున్న రహస్యం కదా నువ్వు. అయితే ఖచ్చితంగా చెప్పుండడు. ఎవరికీ తెలియకుండా మేమిద్దరం అక్కడ రహస్యంగా ఉండాలని అనుకున్నాం. ఎందుకు నన్ను వెతుక్కుంటూ వచ్చారు? మేమిద్దరం ఏటో పోతాం, మీకెందుకు? నువ్వు అంత ఈజీగా తప్పించుకోకూడదే. అక్కడికెళ్ళి దాచిపెట్టిందని మనోజ్ గారిని వాడి భార్యకి తెలియలేదంటే అది వెళ్ళి నేను చెప్తాను. తలకి దెబ్బ తగిలింది కాబట్టి ఇంట్లోనే ఉంటాడు. ఆ నొప్పి కొంచెం తగ్గని మరో దెబ్బ తర్వాత వెళ్ళిస్తానే. మీరేంటి ఎప్పుడు చూసినా తలుపు దగ్గర నుంచి ఉంటారు? నువ్వు పనిలోకి వెళ్తున్నావు కదా, తాళం తీసుకుందాను వచ్చాను. ఇంకా ఈ తాళం తీసుకుని చేతిలో పెట్టుకుంటే మాత్రం సరిపోదు. ప్రతి పూటకి భోజనం పెట్టాలి. నా చేత్తో ఇస్తే తింటుందా అది? మీరు తీసుకెళ్లి నోట్లో పెట్టద్దు. వండేదేదో తీసుకెళ్లి రూమ్ లో పెడితే చాలు. ఆకలిస్తే తనే తింటుంది. తీసుకెళ్లి పెడతాను లేరా, అది తినాల్సిన బాధ్యత నీది. ఈ రోజు నేను రీజనల్ మేనేజర్ తో ఊరు వరకు వెళ్తున్నాను. రేపే వస్తాను. అయితే ఇవాళ రాత్రికి నువ్వు రావా? నేను లేను కాబట్టి బాలను చూసుకోకుండా వదిలేకూడదు. అందుకే ముందే చెప్పేసి వెళ్తున్నాను. అలాగే రాత్రి తప్పించుకోకుండా చూసుకోండి. ఎలా వెళతది? తాళం నా దగ్గర ఉందిగా. తాళం ఉంటే మాత్రం సరిపోదు. దొంగ తాళంతో తెరవడానికి ఇక్కడ మనుషులు వేచి ఉన్నారు.
అందువల్ల జాగ్రత్తగా చూసుకోండి. నీ చూసుకుంటానంటున్నాగా. అలా ఊరికే చూసుకుంటానని చెప్తే మాత్రం సరిపోదు. భోజనం ఇచ్చిన తర్వాత అక్కడ తాళం వేసి ఇక్కడ రాత్రి వరకు ఇక్కడే కాపలా ఉండాలి. అప్పుడే తను తప్పించుకోకుండా ఉంటుంది. నిద్రపోకుండా కాపలా ఉండాలా? ఏంటి కాపలా ఉండడం కష్టంగా ఉందా? కష్టంగా ఉందా? నాకేమిటి కష్టం? నిద్రపోకుండా కాపలా కాస్తాను. కూర్చోని చెప్తే కూర్చోవాలి. ఇప్పుడు కూర్చుని నిద్రపోయారో ఆ సమయంలో తను తప్పించుకుందో ఇదిగో అమ్మనంతా చూడను ఆ నదిలో తోసి చంపేస్తాను. అర్థమైందా? అయ్యో, నిద్రపోకుండా నువ్వు చూసుకోవచ్చుగా గాడిద. ఆహా, అందంగా డ్రా చేసావే, బాగుంది, సూపర్. ఇంకొక డ్రాయింగ్ కూడా చేయనా నానా? ఇంకేంటి? అవును, నువ్వేమన్నా తిన్నావా? తను తినేసింది. జయ అక్కడ? తను స్నానం చేస్తోంది. మనోజ్, జయ మాట్లాడేటప్పుడు తనకి ఏదన్నా అనుమానం వచ్చేటట్టుగా అనిపించిందా? బైక్లోంచి పడ్డా అని నమ్మేసింది. ఇప్పుడు ముందుకన్నా ప్రేమగా ఉంది. అది చూస్తుంటేనే భయం వేస్తుంది. తనకి నిజం తెలియనంత వరకే ఈ ప్రేమ ఉంటుంది. మనం చెప్పకుండా తనకు తెలీదు. వేణు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పుండొచ్చు. చంపడానికి ట్రై చేశారని నేను కేసు వేస్తానని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారనుకుంటా. ఏదేమైనా అదొక బెదిరింపు. అక్కడి నుంచి తీసుకెళ్లిన బాలని ప్రాణం పోయేలా కొట్టుంటాడు. బాలా సిచ్యువేషన్ ఇప్పుడు తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. జరిగిందేదో జరిగింది. నువ్వు చెయ్యాల్సిన దానికంటే ఎక్కువే చేశావు. ఇక దాన్ని తలుచుకుని టెన్షన్ పడొద్దు. జయ నీ మీద ప్రేమ పోకుండా చూసుకో. ఎవరెన్ని చెప్పినా నమ్మని విధంగా జయని నువ్వు మార్చుకోవాలి. జయనే కదా జరిగిందే. ఇప్పుడు తనకి నా మీద జాలి ఉంది. దానివల్ల వచ్చే ప్రేమే చూపిస్తుంది. రేపే ఒకవేళ నేను బాలాతో కనిపించని ఎవరైనా చెప్తే గనక గొడవని పాస్ చేసుకుని వస్తుంది. ఇంతకు ముందులా ఎవరేం చెప్పినా నీ మీద గొడవకి రాదురా. అంత నమ్మని విషయం ఏదన్నా తెలిసిందంటేనే గొడవకొస్తుంది. బాగానే ఉంది. రెస్ట్ తీసుకోమంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నావా? ఎప్పుడు రెస్టే కదా. ఇక ఈ కట్టంతా తీసేసి నేను ఆఫీస్కి వెళ్తాను. అందుకు ముందు గాయం మానాలి కదా. లే, ముందు రూమ్ కొచ్చి పడుకో. అరే జయ, నాకిప్పుడు ఏ ప్రాబ్లం లేదు. తలకి చిన్న దెబ్బ తగిలింది. దానికెందుకు నన్ను పేషెంట్ లాగా చూస్తున్నావు? మనం చూసే విధానంలో చూడాలి. ఒక వారం పాటు పూర్తిగా రెస్ట్ తీసుకుంటే అంతా తగ్గిపోతుంది. అత్తయ్య, భోజనం రెడీ చేయండి. నువ్వు రూమ్ లోకి పద బావా, నేను తీసుకొస్తాను. లే. అరే చెయ్యి వదలవే. నువ్వు వెళ్ళి అన్నం తీసిపెట్టు, నేను వస్తాను. ఇదే సమస్య. తలకు దెబ్బ తగిలేసరికి అధికారం ఎక్కువైపోయింది. లే 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 బావా. నేను లెగుస్తాను. అలా ఏమి వదిలిపెట్టను. ఇక మీదట ఈ చెయ్యిని ఇలాగే పట్టుకుంటాను. రా రా, కూర్చో. ఎలాంటి ప్రమాదం రాకూడదు.
ఇది ఆ రూమ్ తాళమే కదా. ఇప్పుడు ఆ రూమ్ ఓపెన్ చేస్తే బాల తప్పించుకుంటుంది. వేణు రాగానే ఈ ముసల్దాని విషయంలో కూడా ఒక ముగింపు వస్తుంది. అయ్యో తాళం ఏది దేవుడా? అమ్మా ఎటాక్ వచ్చి చచ్చేలా ఉన్నావు, తాళం ఇక్కడే ఉంది. చివర తాళం చచ్చినోడా. సరిపోయింది. అక్కడ పడున్న తాళాన్ని అక్కడ తీసి భద్రం చేద్దాం అనుకుంటే నేనే తప్పుడు ఉన్నాయానా? అమ్మా ఈ తాళం తీసుకెళ్లి బాలా రూమ్ ఓపెన్ చేసి బాలా వెళ్ళిపోతే రేపు వేణు వచ్చినప్పుడు సమాధానం ఏం చెప్తావు? అంత ధైర్యం ఇంట్లో ఎవరికుందిరా? ఒకే దెబ్బతో నీ పని ఫినిష్ అవుతుందంటే ఇదే కాదు, దీనికంటే పెద్ద పనులు చేయడానికి నీ కోడలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ చూసుకోవడం మీ వల్ల కానందువల్లే వాళ్ళ ముగ్గురు కలిసికట్టుగా నన్ను గొడ్డును ఇడ్చినట్టుగా కలగని లేచాను. తెలుసా నీకు? అది జరగకుండా ఉండడానికి కొంచెం జాగ్రత్తగా ఉండు. నా మెళ్ళే ఉచ్చు బిగించేలోగా అందరినీ చంపి మరీ వెళ్తాను. అమ్మతో నేనుంటాను, కానీ ఆ వేణు సుమేష్ ఇద్దరు భార్య పేరు చెప్పగానే ప్రాణాలు ఇచ్చేలా ఉన్నారు. సుమేష్ నా మాట వింటాడ్రా. తరువాత వేణు సంగతి. వాణ్ణి ఏదో ఒక రోజు బాగా తాగించి రెచ్చగొట్టానే అనుకో, ఆ రోజే బాలకి చివరి రోజు అవుద్ది. ప్రసవానికి ముందు అది దాని పుట్టింటికి వెళ్ళలేదో చివరిసారిగా అస్త్రం ప్రయోగిస్తాను. దాని తర్వాత వేణు వెళ్ళి జైల్లోనే ఉండాలి. 5-6 ఏళ్లు జైల్లో ఉండటం వల్ల ఏ సమస్య లేదు. బాలపీడ ఆ రోజుతో విరగడవద్దు కదా. రోజు భూతంలా దానికి కాపలా కాయాల్సిన కర్మ నాకు పట్టింది. ఏంటమ్మా ఏమైంది? ఇదిగో చూసావా, మనం తినకిచ్చిన టాబ్లెట్స్ ఇవి బయట డస్ట్బిన్ లో పడేస్తున్నాయి. అది కాదండి, ఇది నా తప్పు కాదు సారు. నేను మందులు ఇచ్చేటప్పుడు చెమ్మెలి మేడం గారు చూసేశారు. నా గొంతు పట్టుకొని అడిగారు. నేను నిజమంతా చెప్పేశాను. మేమిచ్చామని చెప్పావా? నిజం అదేగా మరి. నిజం చెప్పండి సార్, చెమ్మెలి మేడం కి కడుపులో పెడుతున్న బిడ్డకి ప్రమాదం కలిగించే మందులే కదా అవి. మాట్లాడకుండా ఉండు. ఇక్కడి నుంచి దయచేసి వెళ్తావా నువ్వు? మేడం చెప్పింది విన్నావుగా, ఒక్క పని కూడా బాధ్యతగా చేయలేని దానివి ఇక నువ్వు అవసరం లేదు. నేను ఇక మీదట అన్ని పనులు బాధ్యతగా చేస్తాను మేడం. సార్ మరేంటి సార్, నన్ను ఉండమంటారా వెళ్ళమంటారా? నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ఇలా చూడు నాన్నా, ఇప్పటి నుంచి తనకు నా మీద ఇంకా ఎక్కువ కోపం ఉంటుంది. నువ్వు దాని గురించి అనవసరంగా ఆలోచించుకో. ఎలా జరుగుతుందో అలా జరగనివ్వు.